చీకటి కమ్ముకున్న వేళ ప్రశాంతంగా సాగుతున్న ఓ నడక. అంతలో వెనక నుంచి దూసుకొచ్చిన బైక్. క్షణాల్లో ఆగిపోయిన ఆ నడక, ఆ వెంటనే ఓ మహిళ ఆర్తనాదాలు. ఏం జరిగిందో తెలుసుకునే లోపే బైక్ అక్కడి నుంచి దూసుకెళ్లింది. వెనక్కి తిరిగి చూసే లోపే దుండగులు మాయమయ్యారు. కానీ ఆ కొద్ది క్షణాల్లో జరిగిన ఘటన ఆ మహిళను కన్నీరు మున్నీరుగా మార్చేసింది. అసలు ఆ రాత్రి ఏం జరిగింది? బైక్ పై వచ్చిన వ్యక్తులెవరు? క్షణాల్లో అక్కడి నుంచి ఎందుకు పరారయ్యారు? ఈ ఘటన వెనుక దాగున్న షాకింగ్ నిజాలేంటో ఇప్పుడు చూద్దాం. రాత్రివేళ ప్రశాంతంగా సాగుతున్న ఒక మహిళ వాకింగ్. అంతలో వెనక నుంచి దూసుకొచ్చిన బైక్. ఏం జరుగుతుందో అర్థం చేసుకునేలోపే మెడలో బంగారు గొలుసు మాయం. క్షణాల వ్యవధిలో జరిగిన ఈ చైన్ స్నాచింగ్ తో పెద్దపల్లి పట్టణం ఉలిక్కిపడింది. 10వ వార్డు లక్ష్మీనగర్లో ఈ ఘటన జరిగింది. నూనె స్వరూప అనే మహిళ రాత్రి సమయంలో వాకింగ్ చేస్తుంటే పల్సర్ బైక్ పై వచ్చిన ఇద్దరు ఆమెను టార్గెట్ చేశారు. బైకును ఆమెకు దగ్గరగా తీసుకొచ్చి ఒక్కసారిగా మెడలో ఉన్న సుమారు 4 తులాల బంగారు గొలుసుతో పాటుగా పుస్తెలతాడు లాక్కున్నారు. రెప్పపాటులో దోపిడీ పూర్తి చేసి అంతే వేగంతో బైక్ పై అక్కడి నుంచి పరారయ్యారు. అనూహ్యంగా జరిగిన ఈ ఘటనతో స్వరూప తీవ్ర భయాందోళనకు గురైంది. దుండగులు ఒక్కసారిగా గొలుసు లాగడంతో ఏం జరిగిందో అర్థం కాక తేరుకునేలోపే వారు కనిపించకుండా పోయారని కన్నీటి పర్యంతమయ్యారు. తన మెడలో బంగారు గొలుసుతో పాటు పుస్తెలతాడు కూడా లాక్కెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. దుండగులు హిందీలో మాట్లాడుతున్నట్టుగా చెబుతున్నారు. చైన్ స్నాచింగ్ జరిగిన విషయం తెలియగానే పోలీసులు రంగంలోకి దిగారు. బాధితురాల నుంచి ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకున్నారు. నిందితులు వచ్చిన మార్గం, పరారైన దారి అనే అంశాలపై దర్యాప్తు ప్రారంభించారు. ఘటన జరిగిన ప్రాంతంతో పాటుగా పరారైన మార్గాల్లో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు పోలీసులు. పెద్దపల్లి లాంటి జిల్లా కేంద్రంలో జనసంచారం ఉండే ప్రాంతంలోనే ఇలాంటి ఘటన జరగటం స్థానికులను కలవరపెడుతోంది. ముఖ్యంగా మహిళలు రాత్రివేళ బయటకు వెళ్లే సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తుంది. బైక్ పై వచ్చి క్షణాల్లో గొలుసు లాక్కుని పారిపోయే దుండగులను అడ్డుకోవాలంటే పోలీసుల నిఘా మరింత పెరగాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కళ్ల ముందే కనిపించకుండా పోయిన దుండగులు, సీసీ కెమెరాల్లో చిక్కిన ఆధారాలు, ఇవే ఇప్పుడు ఈ కేసులో కీలకంగా మారాయి. చైన్ స్నాచింగ్కు పాల్పడ్డ నిందితులను గుర్తించడమే లక్ష్యంగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఈ ఘటనకు ముందు ఇలాంటి దొంగతనాలకు పాల్పడ్డారా అనే కోణాల్లో దర్యాప్తు సాగుతుంది. బైక్ తల్లిద్దరని పక్కన జరిగిన సార్, అటు పోగా దూరం జరిగిన రోడ్డు దిగి అటు వేరు కొంచెం మలుపుకున్నారు. అటు వరకు మళ్ళీ ఇటు తిరిగినా నేను. ఇటు గడ్డిలకు వెనక గడ్డిలకు తల్లిద్దరేమో అని కదా ఆగిరు. ఆగి ఒక్కడం బైక్ స్టార్ట్ అయినా ఉంది. ఒకడు ఆగి వచ్చి హిందీ మాట్లాడుతాడు. నీకేం కావాలని ఇట్లా కొంగేసుకున్నా సార్ నేను. నీకేం కావాలని కొంగప్పుకున్నారా? కొంగప్పుడు రోడ్డు తప్పు అన్నది. బ్లాక్ సెట్ వేసుకున్నాడు, గడ్డ ఉన్నది బక్కది పోరడే. పెద్దపల్లి టౌన్లో 10th వార్డులో లక్ష్మీనగర్ రోడ్ నెంబర్ 3లో ఈవినింగ్ వాకింగ్ చేస్తున్న మహిళ మెడల నుంచి పుస్తెలతాడు దొంగిలించిన దుండగులు ఇలా పట్టణంలో సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉన్న వార్డులోనే ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇంకా సీసీ కెమెరా లేని ఏరియాలో, ఇంకా మారుమూల ప్రాంతంలో ఇంకా ఎలా ఉంటుందో మనం గమనించగలం. కాబట్టి పోయి పెద్దపల్లి పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను. అలాగే పోలీస్ శాఖ వారు కూడా ఇంకా ఎక్కువ నిఘా పెట్టి పెద్దపల్లి పట్టణ ప్రజలకు రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాను. 4 తులాల బంగారం చైన్ పుస్తెలతాడు మహిళ మెడలో నుంచి దొంగిలించిన దుండగులు దొంగిలించి యథేచ్ఛగా పారిపోయారు. వీరిపై కఠిన చర్యలు తీసుకొని ఇలాంటి చర్యలు ఇక ముందు జరగకుండా పోలీస్ శాఖ వారు కఠిన చర్యలు తీసుకోవాలని మా వార్డు తరఫున కోరుతున్నాం. క్షణం పాటు జరిగిన ఓ దాడి ఓ మహిళను కన్నీళ్లలో ముంచేసింది. కష్టపడి సంపాదించిన డబ్బుతో కొనుక్కున్న బంగారాన్ని కళ్ల ముందే లాక్కెళ్లడం ఒక బాధ అయితే, పుస్తెలతాడును సైతం లాక్కెళ్లిన ఘటన ఆ మహిళని మరింత కుంగదీసింది. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో స్వరూప భయంతో వణికిపోయింది. కన్నీరు మున్నీరుగా విలపించింది. ఇలాంటి ఘటనలు మరో కుటుంబంలో కన్నీళ్లు మిగల్చకుండా నిందితుల్ని పోలీసులు త్వరగా పట్టుకొని కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మహిళల భద్రతపై మరింత నిఘా పెంచి రాత్రి వేళల్లో ప్రజలు నిర్భయంగా తిరిగే పరిస్థితి కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది.